అలాగే నా పేరు మీద ఒకటి మై ఛానల్ ఇప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నిన్న వాళ్ళు ఒక వీడియో చేశారు, అంటే నందూస్ వరల్డ్ ఛానల్లో ఒక వీడియో పెట్టారు. వాళ్ళు లేరు వీడియోలో. వాళ్ళకి సంబంధించిన ఇండియన్ లీగల్ అడ్వైజర్ ఎవరో ఒక ఆవిడ అనురాధ అని చెప్పి ఆవిడనైతే పెట్టి కూర్చోబెట్టి వీడియో అయితే చేశారు. వీడియోలో ఉన్న కట్స్ అవన్నీ చూసిన దాన్ని బట్టి క్లియర్గా అది కొంచెం స్క్రిప్టెడ్ వీడియో అని అర్థమవుతుంది. అంటే ముందే అనుకొని ఈ పాయింట్స్ చెప్పాలి అన్నట్టుగా అనుకున్నారు. అందులో తప్పేం లేదు అనుకొని చెప్పడంలో, ఎందుకంటే వాళ్ళు ఏదైతే కన్వే చేయాలనుకున్నారో అది కన్వే చేయడానికి స్క్రిప్ట్ కావాలి. ఎందుకంటే అందరూ మనలాగా న్యాచురల్గా ఇట్లా చూసుకొని చదువుకుంటూ వెళ్ళిపోలేరు కదా. సో అది కొంత టైం పడుతుంది. సో అందుకని ఆవిడ కోసం ఒక స్క్రిప్ట్ లాగా రెడీ చేసి ఉంచారు. సో దాన్ని ఆవిడ యాస్టీస్ మన ముందు పెట్టారు ఆ లాయర్ గారు. అంతా బాగానే ఉంది. బట్ వీడియో అంతా చూసిన తర్వాత నాకు చాలా చాలా అంటే చాలా నవ్వు వచ్చింది ఒక రకంగా, గట్టిగా మాట్లాడుకుంటే. ఎందుకనేది చెప్తా. అండ్ అంతా చూసిన తర్వాత నాకు జెన్యున్గా కలిగిన ఫీలింగ్, నందన వాటే స్పందన, అంతే, అంతకుమించి ఇంకేయట్లేదు. సో తర్వాత మాట్లాడుకుందాం. ఆవిడ మాట్లాడిన వాటిల్లో అంటే ఆవిడ ఒక 11 నిమిషాలు వీడియో చేసింది. బట్ దాంట్లో ఆవిడ చాలా పాయింట్లు మనకు వదిలేశారు, చాలా కామెంట్లు డిలీట్ చేశారు. అవన్నీ కూడా చూసాం మనం. నిన్న నైట్ బేసిక్గా ఏదైతే ఒక కామెంట్, టాప్ కామెంట్ ఉండేది ఏంటంటే, ఇప్పుడు వరకు ఏమో కానీ ఇప్పుడు ఇంకా డౌట్ వచ్చేలా అనిపిస్తుంది. లాలో ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని వీడియో చేసిన ఫీలింగ్ కలిగింది, వాటిని పట్టుకొని మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా స్కామ్ జరిగిందని అనిపిస్తుంది అని చెప్పి ఒకటి ఉంది. అప్పుడు 200 పైన లైక్లు ఉన్నాయి దానికి. బట్ ఆ టైం డిలీట్ చేశారు మోస్ట్లీ. సో ఆ టైంకి నాకు తెలిసి వాళ్ళు పడుకున్నదేమో, మరి యూకే టైమింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కాబట్టి. సో మరి ఇంకా మేబీ ఇప్పుడు లేచిన తర్వాత అన్ని డైలీ కోడ్స్ ఉంటారు ఏమో. మరి మొత్తానికి ఇప్పుడైతే మటుకు కొంచెం సానుకూలంగా ఉన్న కామెంట్లు మటుకు ఉంచారు. అండ్ ఒక వీళ్ళు ఒకటి కామెంట్ పెట్టి పిన్ చేశారు. వాటి గురించి మాట్లాడదాం. సో వీడియోలో ఈవిడ మాట్లాడిన వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ నాకు మోస్ట్లీ కామెడీ అనిపించి నవ్వు రావడానికి రీజన్ ఏంటో తెలుసా? ఒకటి, ఒక లాయర్ మోస్ట్లీ లీగల్ టెర్మినాలజీ మాట్లాడతారు, అంటే లీగల్గా ఉండే వర్డ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ యూజ్ చేస్తారు అని అనుకుంటాం ఒక లాయర్ మాట్లాడుతున్నారు ఒక వీడియోలో. అంటే ఇక్కడేంటి, ఈవిడ మోస్ట్లీ మోరల్ పోలీసింగు, ఎథికల్ పోలీసింగు, వీటి గురించి ఇవే చేశారు ఆవిడ ఎక్కువ. ఆడదంటే ఒక అపల, ఆడదంటే ఒక సబల, ఆడదన్నా మీరు ఇట్లా చేస్తున్నారు, ఒక ఆడది యూకే వెళ్ళిందంటే మనం గర్వించాలి, ఆవిడెవరో యూకే వెళ్తే మనం ఎందుకయ్యా గర్వించాలి, మేమెందుకు గర్వించాలి, పోనీ మేము కాదు, పోనీ వేరే లేడీస్ ఎందుకు గర్వించాలి, ఎవరైనా ఎందుకు గర్వించాలి, ఆవిడెవరో యూకే వెళ్తే వాళ్ళ అబ్బాయికి పంచల ఫంక్షన్ చేసుకుంటే మేమెందుకు గర్వించాలి? ఇది ఏం పంచాయతీ? ఇది నాకు అర్థం కావట్లేదు. ఎవరో ఏదో సాధిస్తే చూస్తున్న వాళ్ళు ఎందుకు గర్వించాలి? వాళ్ళ జీవితంలో ఏదైనా మంచి జరిగితే వాళ్ళు గర్విస్తారు, వాళ్ళ గురించి వాళ్ళు. ఏందో చెప్తున్నా, మరీ కామెడీగా ఉంది ఆ కాన్సెప్ట్. నాకు ఆవిడ చెప్పడం కూడా ఎట్లా చెప్తుందంటే, ఇంకా ఈ నందన అన్న ఆవిడ, ఈ మధుకర్ అన్న ఆయన, వీళ్ళు యూకేకి వెళ్ళడం వల్ల ఈ గుంటూరు జిల్లా జీవితం మారిపోయింది అన్నట్టు చెప్తున్నారు ఆవిడ చెప్పడం అలాగే చెప్పింది ఆ వీడియోలో అయితే మటుకు. మరీ కామెడీగా ఉంది అదంతా కూడా. సో సరే మాట్లాడదాం ఒకసారి. బేసిక్గా ఆవిడ అన్న వాటిల్లో ఏవైతే మెయిన్ పాయింట్లు ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ఈవిడ నందనాకి సంబంధం లేదు అని చెప్తోంది ఆవిడ. మొత్తం అంతా మధుకర్ గారి కంపెనీసే, ఈవిడికి ఏమి సంబంధం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు అక్కడ. ఈవెన్ చిన్న బాత్రూమ్ క్లీన్ చేసేటోళ్ళు, వాచ్మెన్స్ లాంటి వాళ్ళు కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టుకోవచ్చు అని చెప్తోంది ఆవిడ. దట్ ఈస్ ఫైన్ అండ్ కూడా, అందులో ఓకే, నో ఇష్యూస్. ఒక బేసిక్ అమౌంట్ ఉంటుంది, అదేదో కనుక కన్సల్టెన్సీకి అక్కడ కొన్ని ఉంటాయి, ఇవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ములు తీసుకోవడానికి, అది చేసుకుంటే యూకే గవర్నమెంట్ ఇస్తుంది, సరే ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తుంది, అదంతా ఓకే, కామన్ అనుకుందాం పోనీ. కాకపోతే ఇక్కడ ఏంటి, ఈవిడికి అసలు సంబంధం లేదు అని చెప్తున్నారు. కానీ బేసిక్గా వీళ్ళు ఎక్కడా కూడా ప్రమోషన్ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ చేయకపోయినప్పటికీ అసలు మొత్తం ఫేమ్ అంతా కూడా ఈవిడదే. ఈవిడ త్రూనే మొత్తం అంతా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఎవరైనా చూస్తారు కదా. ఇప్పుడు ఈవిడ యూకే వెళ్ళింది, సో మనము యూకే వెళ్ళొచ్చు, మనము లైఫ్ అట్లా మార్చుకోవచ్చు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఫామ్ అయ్యేదే ఈవిడ్ని చూసి, ఇన్స్టాలో డిఎంలు చేసేదే ఈవిడ్ని చూసి, ఇండియా నుంచి చాలామంది కాంటాక్ట్స్ వెళ్ళేదే ఈవిడ్ని చూసి.
ఒకవేళ మేబీ ఒకరితో కాంటాక్ట్ షేర్ చేసుకుంటూ వెళ్ళినా అదంతా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఎవరు అంటే ఒక ఆవిడ ఉంది కదా, నందూస్ వరల్డ్ అని యూకేలో ఉంటుంది, వాళ్ళ ఆయనదే ఏజెన్సీ. వాళ్ళు కూడా అలాగే యూకే వెళ్ళారు. ఇలా వెళ్తే అలాగే జాబులు ఇప్పించేస్తారు, ఇలాగ తీసుకెళ్ళిపోతారు, పెట్టేస్తారు కంపెనీలో, ఈ జీవితం మారిపోద్ది, ఇలాగే స్ప్రెడ్ అవుతుంది. సో ఆవిడ పేరు లేకుండా ఏది కూడా జరగని పని. ఈవిడ మొన్న మంగ్లీ గారు కూడా అదే చెప్పారు, నేను ఇన్వాల్వ్ కాలేదు, నాకు సంబంధం లేదు, అది ఇది అని అంటున్నారు. కానీ అసలు బేసిక్గా ఆవిడ పేరు చూసే నమ్ముతారు. ఆ పేరు ఆవిడ వాడారు, ఈవిడ వాడించింది బట్ వాడించలేదని చెప్పింది అని చెప్పి ఒక టాక్ నడిచింది బయట. అది అయితే గాలి కొట్టుకుపోయింది. ఇది కూడా అట్లాగే కొద్ది రోజుల తర్వాత కొట్టుకుపోద్ది. ఇది కూడా పెద్ద ఏం మారదు, దీని నుంచి కూడా పెద్ద ఊడిపోయేది ఏమి ఉండదు, అది పక్కా. అది ఏమంటే కొద్ది రోజులు హడావిడి అంతే. అయితే ఓన్లీ ఏజెన్సీ మీడియేటింగే చేస్తుందంట, ఇంకేమీ చేయదంట వీళ్ళ ఏజెన్సీ. సరే పోనీ అలాగే అనుకుందాం. పోనీ అంటే మీడియేటింగ్ దేనికి చేస్తున్నారు? కంపెనీస్కి రావాలనుకుంటున్న పీపుల్కి మధ్యలో వీళ్ళు మీడియేటింగ్ ఏజెన్సీ అనమాట. సో కంపెనీస్ రిజెక్ట్ చేస్తాయి, అండ్ ఏదో కారణం చేత రిజెక్ట్ చేస్తాయి, లేదంటే కొన్నాళ్ళు పెట్టుకున్న తర్వాత తీసేస్తాయి, ఏదో ఒకటి చేస్తాయి. గవర్నమెంట్ వీసా రిజెక్ట్ చేయొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్, సర్టిఫికేట్స్ వల్ల, లేదంటే ఆ టైం వీసా అప్రూవల్కి వెళ్ళిన టైంలో బిహేవియర్ వల్ల, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీసా రిజెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో జనరల్గా ఇలా చేస్తే అప్పుడు ఏం చేయాలి? రిఫండ్ చేయాలి కదా. వీసా ఇమీడియట్గా రిజెక్ట్ అయితే రిఫండ్ చేయాలి కదా, అవి చెయ్యరు. వీళ్ళు జాబ్ వచ్చిన తర్వాత, వన్స్ కంపెనీలో జాబ్లో చేరిపోయిన తర్వాత ఇంకా మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్తారంట. సో ఎటువంటి రిఫండ్ పాలసీ ఏమీ లేదని చెప్తున్నారు. ఓకే, జాబులోకి చేర్పిస్తే ఓకే, జాబులోకి చేర్పించకుండా ఇట్లా అమౌంట్ పంపగానే అట్లా కమ్యూనికేషన్ కట్ చేస్తే ఏంటి మరి? అదేంటి మరి? ఇట్లా అమౌంట్ పంపిన తర్వాత వాళ్ళకి ఏదో కారణం చేత ఆ కంపెనీయే రిజెక్ట్ చేయడమో, సిఓఎస్, లేదంటే వాళ్ళ వీసా రిజెక్ట్ అవ్వడమో, వాట్ ఎవర్ ద రీజన్ జరిగింది. అప్పుడు ఏం చేయాలి? ఆ పర్సన్కి రిఫండ్ ఇవ్వాలి కదా. అది కూడా జరగట్లేదు ఇక్కడ. అక్కడ పోనీ జాబ్ ఇప్పించాక పోనీ రిఫండ్ సిస్టమ్ లేదు, జాబ్ ఇప్పించకుండానే కొంతమందికి రిఫండ్ అనేది జరగట్లా. అది కదా ఇక్కడ లాజిక్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఒకటి. తర్వాత మూడోది, మిస్బిహేవియర్ల వల్ల జాబులు పోతున్నాయంట. సరే ఓకే, అది కూడా నిజమే అయ్యి ఉండొచ్చు. మేబీ అందరూ మంచిగా ఉండాలని ఏం లేదు కదా, కొంతమంది నీచులు కూడా ఉంటారు, అట్లా ఉండొచ్చు. సో నీచులు ఎప్పుడు నీచంగానే ఆలోచిస్తారు, రావు గారు అనుకో, వాళ్ళు నీచంగానే చేశారు అనుకుందాం. పోనీ వెళ్ళినోడు ఏదైనా చేశాడంటే ఒక అర్థం. వెళ్ళనోడు అసలు అక్కడ దాకా వెళ్ళలేదు కదా చాలామంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వితిన్ 1 monthలోనే ఒకటి బిహేవియర్ వల్ల తీసేస్తారు జాబ్లో. అలా జరగని పని మోస్ట్లీ. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక భయం ఉంటుందిగా, ఎవరికైనా, అమ్మాయికైనా అబ్బాయికైనా, ఎవరు వెళ్ళినా సరే ఒక భయం ఉంటుంది కదా. ఒక దేశం కాని దేశం వచ్చాం, ఒక 1 రోజులే అయింది మనం ఇక్కడికి వచ్చి, ఇటు అప్పుడే మనం చిలిపి చేష్టలు, కుర్ర చేష్టలు, దోల పనులు ఎన్ని చేస్తామా? లాజికల్గా ఆలోచించండి, జరగని పని కదా. అసలు వెంటనే ఎవరు చేయరు. వెంటనే కాదు, ఈవెన్ ఒక 1 year తర్వాత కూడా మోస్ట్లీ ఎవరు చేయడానికి ఇష్టపడరు, భయపడతారు. ఎందుకంటే చాలా డబ్బు ఖర్చు పెట్టి వచ్చాం ఇక్కడ దాకా. సో ఒక భయం ఉంటుంది అందరిలోని కూడా. సో ఇప్పుడు జాబ్ పోతే ఏంటి పరిస్థితి అని ఉంటుంది, అందరికీ ఉంటుంది. పోనీ వీసా రిజెక్ట్ అయింది, జాబ్ తీసేస్తే ఇంకా వీసా ఉండదు, వీసా రిజెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఏంటి పరిస్థితి? పెట్రోల్ బంకుల్లో పని చేయలేరు, ఇంకెక్కడ తిరగలేరు, ఎప్పుడు ఎవరు పట్టుకుంటారో తెలియదు, ఎవరు పోలీసులు పట్టుకుంటే పంపించేస్తారు ఇండియాకి, వీసా లేదని. మళ్ళీ దానికి ముందు కొన్నాళ్ళు జైల్లో పెడతారు, వీసా లేకుండా ఇల్లీగల్గా ఉన్నందుకు జైల్లో పెట్టి అదో పంపిస్తారు ఇండియాకి, మళ్ళీ అదో అందరం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనరల్గా భయపడతారు. సో అందుకని జాబులు పోకుండా చూసుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, ఎవరికైనా ఎందుకు జాబులు పోతాయి? సో ఇది ఒకటి ఉంది. సో ఫేక్ వీసా ఓన్లీ గవర్నమెంట్కే సంబంధం అండ్ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. ఫేక్ వీసా అనేది కూడా సృష్టించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ సిఓఎస్, ఫేక్ వీసా, ఇవన్నీ కూడా మనుషుల్ని మేనేజ్ చేసి సృష్టించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది, తెలుసా? అది వీళ్ళు చేస్తున్నారని నేను అనట్లేదు, అలా చేయొచ్చు అనే కాన్సెప్ట్ తెలుసు కదా, అది ఎందుకు మర్చిపోతున్నారు? సరే అదొకటి. తర్వాత యూకేలో కేసులు, కంప్లైంట్లు లేవంటే ఎందుకు ఉంటాయి? ఆ జాబులు పీకేస్తే వాళ్ళు ఎవరికి కూడా వీసా ఉండదు, ఇంక వెంటనే ఇండియాకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, లేదంటే ఇల్లీగల్గా అక్కడే ఉండాల్సి ఉంటుంది. వాడే ఇల్లీగల్గా అక్కడ ఉంటున్నప్పుడు వాడెవరి మీద కేసులు పెడతాడు పోయి? ఏది నీ పాస్పోర్ట్ చూపి అంటారు, నీ వీసా చూపి అంటారు. పాస్పోర్ట్ ఉంటుంది కానీ వీసా ఉండదు. అప్పుడు తీసుకుపోయి వాడినే లోపలేస్తారు ఫస్ట్. అప్పుడు ఎందుకు కేసు పెడతారు? ఎవరైనా అవని పని కదా. సో ఇది ఒకటి మర్చిపోతున్నారు బేసిక్గా. సో ఇక్కడ బిజినెస్ ఎక్కడ కూడా ప్రమోషన్ చేయలేదు. సో ఇండియాలో వాళ్ళకి ఎందుకు ఆన్సర్ చేయాలి అని చెప్పి ఆవిడ చెప్తోంది.
ఇండియాలో వాళ్ళకి ఎందుకు ఆన్సర్ చేయాలంటే మోసపోతోంది, బకరాలు అవుతోంది, ఎదవలు అవుతోంది ఇండియా వాళ్ళే కాబట్టి. ఆవిడ్ని నమ్మి ఆవిడ ఛానల్ చూసి, లేదంటే ఆవిడ యూకేలో ఉంటున్న లైఫ్ స్టైల్ చూసి, ఇవన్నీ చూసి, తర్వాత ఆవిడ గుంటూరు వచ్చి పంచల ఫంక్షన్ చేసింది కదా, ఆ పంచల ఫంక్షన్ చూసి, ఇవన్నీ చూసి ఆ లోకల్ పీపుల్ కానీ, ఆ టాక్ విన్నోళ్ళందరూ కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి ఇండియా నుంచి డబ్బులు కట్టి వెళ్తున్నారు. సో ఇండియా నుంచి ఎదవలు అవుతున్నారు, ఇండియా నుంచి బకరాలు అవుతున్నారు. సో అందుకే ఇండియా వాళ్ళకి ఆన్సర్ చేయాలి. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళే కదా బకరాలు అవుతుంది ఈ ఏజెన్సీల వల్ల. ఇది ఉంటుంది, ఇది చాలా చోట్ల ఉంటుంది. నేను ఒకప్పుడు ఒక జాబ్లో చేరాను. ఏది ఇప్పుడు కాదు, అది ఎప్పుడో చాలానాళ్ళ క్రితం. నేను నా డిప్లొమా ఫినిష్ చేసిన టైంలో, అంటే ఇనీషియల్ స్టేజెస్లో బాగా ఇబ్బందిగా ఉండేదని. సో అప్పుడు ఏంటంటే ఒక జాబ్లో చేరుదాం అనుకున్నాను. ఒక ఏజెన్సీకి వెళ్ళాను, వైజాగ్లో ఎన్ఏడి దగ్గర ఉంటుంది. సో వాళ్ళు ఏంటి, స్టీల్ ప్లాంట్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కింద జాబుల్లో పెట్టుకుంటారు అనమాట. శాలరీ 12,000, 12 గంటల డ్యూటీ, మార్నింగ్ 8 నుంచి నైట్ 8 దాకా. నేను 6:30కి బయలుదేరితే 8ంటికి వెళ్ళేటోడిని, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయేది. చుక్కలు కనబడేవి నాకు అక్కడికి వెళ్ళాలంటే కూడా. కాకపోతే నాకు అయ్యేది కాదు, అది చాలా కాంప్లికేటెడ్గా ఉండేది సిచ్యువేషన్ అంతా కూడా. సో కొద్ది రోజులు చేశాను, ఇంకా తర్వాత నా వల్ల కాలేదు, మానేశాను. వాళ్ళకి ఇచ్చిన డ్రెస్సులు మళ్ళీ వెనక్కి ఇచ్చేయమన్నారు, ఇచ్చాను. నో రిఫండ్ అన్నారు. చేసింది వారం కూడా చేయలేను, 3-4 రోజులు చేశాను అంతే. పైగా అక్కడ పావులు అవి కూడా కనబడతాయి తుప్పల్లో. ఆ ప్రైవేట్ సెక్యూరిటీ అనమాట స్టీల్ ప్లాంట్లో. ఏవో కొన్ని ప్లేసులు ఉంటాయి స్టీల్ ప్లాంట్ లోపల వైజాగ్లో. అక్కడెక్కడో ఏదో వేసారు జాబ్ సెక్యూరిటీ. ఓ దగ్గర ఒకరోజు అక్కడ చేసిన తర్వాత అక్కడ చేయలేకపోతున్నానంటే ఇంకో దగ్గర వేసారు, కానీ మొత్తం వరస్టే, అంతా వరస్ట్గానే ఉంది. సో అంతా వరస్ట్గానే ఉండేసరికి ఇంకా నేను మానేశాను. నాకేం రిఫండ్ రాలేదు. నేను 6,000 కట్టాను. సో 6,000 కట్టాలి అని చెప్పారనమాట. అప్పట్లో ఉన్న పరిస్థితి వరస్ట్ అంటే ఇంకా వరస్ట్ చేశాను నేను. ఇట్లాంటివి కూడా ఉంటాయి, అందరం చేస్తాం ఇట్లాంటి తీట పనులు, నేను కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తాం తెలుసా, అప్పుడు నేను 6,000 లాస్ అయ్యాను. ఇప్పుడు 60,000 కూడా కాదు, కొంతమంది 6 లక్షల పైనే లాస్ అవుతున్నారు. ఎక్కువ 20 లక్షలు 30 లక్షలు లాస్ అవుతున్నారు, పెద్ద పెద్ద నెంబర్లో పోతున్నాయి. సో అందుకని చాలామంది ఇప్పుడు ఈ అవేర్నెస్లు క్రియేట్ చేస్తున్నారు. ఇది బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ స్కామే. ఇది ఇట్లా జరగడం వల్ల ఇది అందరూ చేస్తున్నారు అంటే, అందరూ చేస్తే అది లీగల్ అయిపోదు, అందరూ చేస్తే అది ఎథికల్ అయిపోదు. అట్లీస్ట్ లీగల్గా అది రైటేనేమో. ఎందుకంటే వీళ్ళు చేస్తోంది ఇల్లీగలే, వాడు చేస్తోంది ఇల్లీగలే, -+- కాబట్టి అంతా ఓకే అనుకుందాం. కాకపోతే ఎథికల్గా కరెక్ట్ కాదు కాబట్టి ఫర్దర్గా ఎవరు కూడా ఇట్లా మోసపోకూడదని చెప్తాం. సో అందుకు ఇండియాలో వాళ్ళకి ఆన్సర్ చేయమనేది. ఫర్దర్గా ఇండియా నుంచి ఎవరైనా సరే యూకేకి వెళ్ళాలంటే వీళ్ళననే కాదు, ఇంకెవరిని కూడా అంత ఈజీగా గుడ్డిగా నమ్మొద్దు. అది నేను చెప్పేది, నేననే కాదు ఎవరైనా చెప్పేది అదే. ఫర్దర్గా ఇంకెవరైనా సరే యూకేకి వెళ్దాం అనుకుంటున్నా, అమెరికాకి వెళ్దాం అనుకుంటున్నా, ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నా, జర్మనీ, జపాన్, ఆఖరికి నార్త్ కొరియా వెళ్దాం అనుకుంటున్నా సరే, వెళ్దాం అనుకున్నా సరే మీరు ఎవరిని నమ్మొద్దు గుడ్డిగా. అది చెప్పాలనేది ఇక్కడ మెయిన్ ఉద్దేశం అందరిది కూడా. ఎవరికైనా అదే ఉద్దేశాలు ఉంటాయి అంతే. సో ఆ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చెప్తారు జనరల్గా. సో అందుకని ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. రెండోది, వాళ్ళకి బ్రిటిష్ పాస్పోర్ట్లు అంట. వాళ్ళు బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్ అంటే బ్రిటిషర్స్. వాళ్ళు బేసిక్గా తెల్లదొరలు, సింపుల్గా చెప్పాలంటే, వాళ్ళ భాషలో చెప్పాలంటే. సో వాళ్ళకి ఇక్కడ కేసులు పడవు, వాళ్ళ మీద ఇక్కడ ఎటువంటి కేసులు పెట్టినా కూడా ఏమీ వర్క్ అవ్వదంట. ఇండియాకి రారా ఏమో, పోయినసారి పంచల ఫంక్షన్ చేశారు, ఈసారి జీన్స్ ఫంక్షన్ చేస్తారేమో, అప్పుడు రారా? మేబీ లేదంటే ఈసారి ఏదైనా కండువా ఫంక్షన్ చేస్తారేమో, అప్పుడు రారా? వస్తారేమో కదా, దెర్ ఇస్ ఏ ఛాన్స్. ఏదో టైంకి వస్తారుగా, ఏదో ఒక టైంలో రావాలిగా. అప్పుడైనా సరే వాళ్ళు ఇక్కడ పడిన కేసులకి వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. ఇఫ్ యూ వాంట్ టు రోమ్ ఇన్ ఇండియా, యూ హ్యావ్ టు బీ లైక్ ఎన్ ఇండియన్, అంతే, సింపుల్. సో నువ్వు ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడు నీకు ఖచ్చితంగా నువ్వు దానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. సో ఇండియాలో వీళ్ళ కేసులు పడినా వాళ్ళకి సంబంధం లేదు, అది ఇదంటే సంబంధం ఉంటుంది వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు. నార్మల్గా అయితే ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు, అది అందరికీ జగమెరిగిన సత్యం. అది వాళ్ళని ఏమీ చేయలేరని నేను మొదటి వీడియో నుంచి చెప్తున్నాను. ఎందుకు అవని పని అది అవదమ్మా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా అనేది మ్యాటర్ అబ్బా. ఇండియాలో పడే కేసులకి వాళ్ళు ఏ సిటిజన్ అనేది కూడా మోస్ట్లీ మ్యాటర్ కాదు. ఇండియాలో ఉంటే వాళ్ళు మేబీ వేరే కంట్రీ సిటిజన్ అయినా కూడా
దే కెన్, వాళ్ళు ఏమైనా పిలిచి మాట్లాడగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. బట్ ఇండియాలోనే లేరు వాళ్ళు, వాళ్ళు ఉండేదే యూకేలో. వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడతారు? వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? సో ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉండరు. కొద్ది రోజులు ఎవరి ఫోన్లు ఎత్తరు. ఒక 20 రోజులు ఈ కాంట్రవర్సీ 30 రోజులు నడుస్తుంటుంది అనుకుందాం. 30 రోజులు వేడి చల్లారేదాకా ఇంకేమీ చేయరనమాట. సో అంతే, ఇంకా అలాగే ఉంటుంది మోస్ట్లీ. సో ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ చేయలేకపోవచ్చు. రేపు పొద్దున్న ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడు చాలా అలర్ట్గా ఉండి, ఎవరైతే ఇప్పుడు మళ్ళీ కేసులు పెట్టారో, ఎవరైతే బాధితులు అని చెప్పి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో, ఇంత నష్టపోయామని చెప్తున్నారో, ఇంత చేసాము, అమౌంట్లు పంపామని చెప్పి ప్రూఫ్లు పెడుతున్నారో, వాళ్ళందరూ కూడా చెప్పండి అట్లీస్ట్. అప్పుడు రెడీగా యాక్టివ్గా ఉండండి అంతే. వాళ్ళ ఇంటి బయట ఓ సీసీ కెమెరా పెట్టేయండి, లేదంటే రోజు చూసుకుంటూ కూర్చోండి. అంటే నిజం అలాగే చేయాలి. మరి ఇంకేం చేస్తారు మరి? ఇంకా ఆ వీధి చివర ఎక్కడో పెట్టేయండి, ఇటొకటి అటొకటి మధ్యలో ఒకటి, అన్ని సీసీ కెమెరాలు పెట్టేయండి. పెట్టేసి మొత్తం మీ మొబైల్కి కనెక్షన్ పెట్టేసుకోండి. అక్కడ ఒక వైఫై పెట్టేయండి, ఆ వైఫై కెమెరాలని కనెక్ట్ అవుతాయి, అలా పెట్టేసేయండి. అలా చేయండి. లేదంటే అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇండియాకి వచ్చేసరికి మీరు ఆ వైఫై బిల్లులు, అది అక్కడ చిన్న రూమ్ ఉండాలి, దాని రెంట్, ఇవన్నీ కలిపి మీరు డబల్ అవుతుంది మీకు. ఇవన్నీ ఏం చెప్తాం, ఇవన్నీ అయ్యే పనులు కావు. ఏవో సరదాగా చెప్తున్నాను కానీ జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏదో కేసులు అవన్నీ వాళ్ళ మీద వేసారు ఇవన్నీ అంటే వాటిని ఏం చేయలేరు, అవ్వని పని అదంతా కూడా. తర్వాత కాకపోతే ఏంటంటే ఫర్దర్గా ఎవరు మోసపోవద్దు, అది కాన్సెప్ట్ ఇక్కడ. అదే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. దట్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్, అది గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత ఇప్పుడు ఇదంతా ఎక్కడ మొదలైందంటే, యాక్చువల్గా ఒక అమ్మాయిని సేవ్ చేశారంట. ఒకడెవడో ప్రైవేట్ వీడియోలు తీసి బెదిరిస్తుంటే అతన్ని ఇండియాకి పంపేశారంట. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టి పోలీసులు పంపేశారంట, వీసా రిజెక్ట్ చేసి. సో అతను గ్రడ్జ్ పెట్టుకున్నాడంట 2 ఏళ్ల క్రితం నుంచి, ఇప్పుడు బయటకు వచ్చిందంట మొత్తం అంతా కూడా. ఇది మనం నమ్మాలి. సరే నమ్మండి కాసేపు, ఈ వీడియో అయ్యేంత వరకు నమ్మండి, వీడియో అయిపోయిన తర్వాత నమ్మకండి, కానీ వీడియో అయ్యేంత వరకు నమ్మండి. సో మళ్ళీ ఒక ఆడమ్మాయి ఛానల్ నడుపుతూ ఉంటే గర్వించాలి. ఎందుకు గర్వించాలి? ఎవరికి గర్వించాలి? ఎవరి కోసం గర్వించాలి? నాకు వాళ్ళంతా తెలుసు అంటున్నారు ఆవిడ, అందుకు మీరు గర్విస్తారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు నాకు, అది అని చెప్తున్నారు ఆవిడ, లాయర్ గారు, అందుకు మీరు గర్విస్తారు. మేమెందుకు గర్విస్తాం? మాకేట అవసరం? మేమెందుకు గర్విస్తామయ్యా? పోనీ మీరేమైనా దేశానికి మెడల్ తెచ్చారా? పోనీ ఏమన్నా? మొన్న ఆ అబ్బాయి పేరు ఏంది, తమిళనాడు అబ్బాయి, నాకు టక్కని పేరు గుర్తురాదు. అబ్బా, గుకేష్ పేరు గుర్తుంటుంది కానీ నాకు ఎప్పుడు మనోడి పేరు గుర్తుండదు నాకు. మొన్న కూడా మ్యాగ్నస్ని అదే చెస్ ఛాంపియన్, తను ఓడించాడు చెస్లో. అది గర్వకారణం నాకు. వాళ్ళ అమ్మ వచ్చి వాడి గురించి గర్వించండి అంటే నేను గర్విస్తా. పోనీ ఓకే, పోనీ వాడు నా దేశం కోసం బాగా కష్టపడుతున్నాడు. చెస్ మొదలైందే ఇండియాలో, అలాంటిది ఇండియా ఇప్పుడు విశ్వనాథ్ ఆనంద్ గారు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత బాగా డౌన్ అయిపోయింది. ఎట్లాగా అనుకుంటున్న టైంలో ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు వచ్చారు, రైజ్ అయ్యారు. వరల్డ్ టాప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓడిస్తున్నారు. మన వాళ్ళ మీద గెలవడం అంటే వాళ్ళకి చాలా పెద్ద అచీవ్మెంట్ అయిపోయి, గెలిచిన తర్వాత రాజుని విసిరేస్తున్నారు. అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకు? ఇప్పుడు మన వాళ్ళు అంత టాప్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి. సో వాటిని చూసి గర్వించమంటే గర్విస్తాను నేను. ఏదో వరల్డ్ కప్ వచ్చింది క్రికెట్లో, గర్విస్తాను నేను. విరాట్ కోహ్లీని చూసి, ధోనిని చూసి, రోహిత్ శర్మని చూసి, పాండ్యాని చూసి గర్విస్తాను నేను. ఈవిడని చూసి నేను ఎందుకు గర్విస్తాను? నాకేటి వచ్చింది? నా దేశానికి ఏమొచ్చింది? ఏదైనా రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒక మనిషి గర్వించడానికి. ఒకటి తనకేదన్నా తన పరంగా ఏదన్నా మంచి చేస్తే, ఏదైనా గొప్పగా జరిగితే, లేదంటే దేశం పరంగా ఏదైనా గొప్పగా జరిగితే. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు నేను గర్వించా, అప్పుడు దానికి గర్విస్తాను నేను. బీజేపీ పరంగా, మోడీ గారి పరంగా గర్విస్తాను నేను, అంతే. అట్లా గర్విస్తాం, వాటికి గర్విస్తాం. దీనికి ఎందుకు గర్వించాలి? వీళ్ళ విధానాలు ఏందో అసలు అర్థం కాదు. 240 ఫ్యామిలీస్ జాబ్ చేసుకుంటున్నాయంట. ఓకే, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. ఆ 240 మందిని ఓసారి తీసుకొని వచ్చి ఓ పెద్ద పార్క్ ఏదైనా ఉంటే ఆ పార్క్లో తీసుకొని వచ్చి కూర్చోబెట్టి లైవ్ కవరేజ్ ఇవ్వండి, మేము చూస్తాం, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. పోన్లే వీళ్ళ వల్ల కొంచెం మంచి జరిగిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి. సో అట్ ద సేమ్ టైం వచ్చి ఎవరో ర్యాండమ్ ఫ్యామిలీలు వచ్చి చెప్పేసినట్టు కాకుండా వాళ్ళు కూడా ఈ ఏజెన్సీ తరపున జాబులు వచ్చాయి, వీళ్ళ ఏజెన్సీ తరపున అని చెప్పి ప్రూఫ్లు కూడా తీసుకొని వచ్చి చెప్తే చూస్తాం, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇండియాకి చెప్పొద్దు, పోనీ యూకేలోనే చెప్పండి, ఇండియాకి ఏమి రావద్దు, అక్కడే చెప్పండి. అక్కడే బోల్డ్ పార్కులు ఉంటాయి, పెద్ద పెద్ద పార్కులు. ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్లా కూడా ఉంటుంది. అందరూ వెళ్ళి ఉంటాయి కదా, అవన్నీ పట్టుకెళ్తారు. ఈ చార్కోల్వి, బార్బిక్యూ చేసుకునేవి అవన్నీ ఉంటాయి, అన్నీ పట్టుకెళ్ళిపోండి పార్కులకి. మంచిగా అన్ని ఐటమ్స్, వెజిటేరియన్స్ అయితే పన్నీర్ అయిన తందూరు చేసుకోండి, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ తందూరు చేసుకోండి, మంచిగా కాల్చుకోండి, తినండి,
బిందాస్ ఉండండి. మొత్తం అందరూ కూర్చొని వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి పెట్టి రికార్డు కొట్టండి, నేను చూస్తాను. ఇక్కడ అదే చెప్పే కదా, లాయర్ లీగల్ వర్డ్స్ వాడతారు అనుకుంటే, ఎథికల్ వర్డ్స్, మోరల్ వర్డ్స్ వాడుతున్నారు ఆవిడ. ఆడవాళ్ళని లాగుతున్నారు అంటుంది ఆవిడ. తెలుగు అమ్మాయి ఇంగ్లాండ్లో ఉంది అంటే గర్వంగా ఫీల్ అవ్వాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ అది అంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇదే, అది మాకు తెలియదులేండి. చిన్నప్పటి నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే ఆడవాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడడం మాత్రమే అనుకున్నాం, కానీ వేరే వాళ్ళ కాళ్ళు కిందకి లాగేయడం అని కూడా మాకు తెలియదు. మరి అంతేగా జరిగింది ఇక్కడ. సో వాళ్ళని ఏం చేయలేరని చెప్పి ఈవిడే చెప్తోంది. సో సింపుల్, సఫర్ అయిన వాళ్ళు కూడా చాలామంది లేడీస్ ఉన్నారనే కాన్సెప్ట్ వెంటనే స్ట్రైక్ అయింది, కానీ ఇంకా అవన్నీ చెప్పి వేస్ట్. ఎందుకంటే సఫర్ అయిన వాళ్ళలో లేడీస్ అన్న కాన్సెప్ట్ కాదు, కానీ ఓవరాల్గా చాలామంది సఫర్ అయ్యారు. మెన్ ఉమెన్ అని తేడా లేకుండా సఫర్ అయ్యారు, అది కాన్సెప్ట్. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనకి. అది మరి సిచ్యువేషన్. ఇంకేం చెప్తాం, ఇంకా అది మరి మ్యాటర్. ఇంకా సో ఇప్పుడు బేసిక్గా ఇట్లా రియాక్ట్ అయ్యింది కదా. ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే ఇదంతా కూడా జస్ట్ కవర్ డ్రైవ్లు. విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ కంటే బెటర్ కవర్ డ్రైవ్ ఇది. తర్వాత రెండోది, ఆ కామెంట్ ఒకటి పెట్టారని చెప్పే కదా పిన్ చేసి. సో డిఫేమేషన్, లీగల్గా వెళ్తాం అది ఇదని. ఇక్కడ నుంచి మేము రెస్పాండ్ కాము, అంతా డిఫేమేషన్. ఎట్లా డిఫేమ్ చేస్తారు? డిఫేమేషన్ కేసు ఎక్కడ వేస్తారు? యూకేలో వేస్తారా? యూకేలో వేస్తే ఇండియన్ వీడియోస్కి మీకేటి సంబంధం ఉంటుంది? అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పిన రూల్ ప్రకారం అయితే మీరు యూకే సిటిజన్స్ కాబట్టి మీరు యూకేలో కేసు వేస్తే మీకు ఇండియాలో సంబంధం లేదు, అంతే కదా. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్ బ్రిటిష్ లాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఏం చేయలేరు, అదే కదా లాజిక్ ప్రకారంగా. అయితే ఇండియా వచ్చి కేసు వేస్తారా? ఇండియాలో ఈవిడతో డైరెక్ట్గా కేసు వేయిస్తారు మోస్ట్లీ. ఇప్పుడు ఈవిడ లాయర్ ఉన్నారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి కేసు వేయిస్తారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళ మీద ఎవరితోనైనా సరే ఎలా కేసు వేస్తారు? అది కాన్సెప్ట్. అక్కడ ఏదో యూకేలో ఏదో కేసు వేసారంట, లీగల్ అడ్వైజర్తో మాట్లాడుతున్నారంట, అదంతా కూడా ఉంది, ఓకే. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అసలు మీకు ఇండియన్ చట్టాలు సంబంధించో, ఇండియన్ చట్టాలు వర్తించో మీకు అన్నప్పుడు మీరు వేరే వాళ్ళ మీద కేసు వేయడానికి మీకు ఇండియన్ చట్టాలు ఎందుకు కావాలి? మీకు ఇండియన్ చట్టాలు ఎందుకు వర్తించాలి? అది కదా క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఉండదు. ఏమనంటే ఏదో చెప్తారు, అదే అట్లే మరి మా మీద ఇట్లా జరుగుతుంది ఇండియాలోనే కదా, అందుకే కేసు వేయాలండి. నష్టపోతుంది కూడా ఇండియా వాళ్ళే కదా. సో ఇండియాకి వచ్చి మాట్లాడండి, దమ్ముంటే చెప్పండి, కూర్చోండి, పోలీసుల ముందు కూర్చోండి, ప్రూఫ్లు చూపించండి ఇక్కడ ఇండియన్ పోలీసుల ముందు. అవి చేయరు. అవి చేయకుండా ఇండియన్ చట్టం వాళ్ళని ఏం చేయలేదు, చట్టం వాళ్ళకి చుట్టం ఇట్లాంటివన్నీ చెప్తారు. సో అదేదో ఇక్కడ ఇవి ఏవైతే డిఫేమేషన్ చేస్తానని చెప్తున్నారో దాన్ని కూడా యూకేలో కేసు వేయండి, అవి. అప్పుడు ఇండియాలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మీరు అక్కడ ఉంటున్నారు కదా, మీరు అక్కడ పాస్పోర్ట్ హోల్డర్స్ కదా, ఆ సిటిజన్స్ కదా, అక్కడ కేసులు వేయండి. మాట్లాడింది మీ వాళ్ళిద్దరి కోసమే కదా, నందన కోసమును మధుకర్ కోసమే కదా మాట్లాడింది. వాళ్ళిద్దరు బ్రిటిష్ సిటిజన్స్ కదా, వాళ్ళిద్దరి మీద అక్కడ కేసులు వేయండి. అదే వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి, అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇండియాలో ఉన్న వీళ్ళందరి మీద కేసులు వేయండి, ఇట్లా మాట్లాడిన వాళ్ళందరి మీద డిఫేమేషన్. ఏమైనా ముందుకెళ్తుందేమో చూద్దాం, వెళ్దు. సో వాళ్ళు ఏం చేస్తారు, మాకు ఇక్కడ చట్టాలు వర్తించవు, కానీ ఇక్కడ ఉన్న మా వాళ్ళ చేత ఇక్కడ కేసులు వేయిస్తాం, అట్లా అనమాట. ఏముంది, చట్టం అందరికీ చుట్టమే, డబ్బున్న వాళ్ళకి ఎస్పెషల్లీ అడుగుతుంది చట్టం అట్లా ముందుకి. అట్లా ఇప్పుడు బండి సంజయ్ గారు మొన్న ఏదో డిఫేమేషన్ కేసులు వేశారు చాలామంది. ఆయన ఇండియన్, ఆయన ఇక్కడ నుండి మాట్లాడాడు, కేసు వేసాడంటే ఒక అర్థం ఉంది. వీళ్ళు ఇండియన్స్ కాదు కదా. ఇండియన్స్ కానప్పుడు అసలు ఇండియన్స్ కాని వాళ్ళకి సంబంధించిన కేసు ఇండియాలో ఎలా తీసుకుంటారు? పోలీసులు తీసుకుంటారు. అదే ఇక్కడ లాజిక్ అదనమాట కాన్సెప్ట్. సో అది ఏం చెప్తాం, ఇంకా ఏమనలేము, ఇంకంతే. సో అది సిచ్యువేషన్. సో మారుతుంది, డే బై డే కొత్త అప్డేట్లు వస్తున్నాయి. లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారు, ఇంకా ఫర్దర్గా ఏం వెళ్తారు, ఎంతవరకు ముందుకు వెళ్తారు. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రిజిస్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బాయ్.